Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331199964. సో ఫస్ట్ ఎలా అనిపిస్తుందమ్మా? ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని కోట్ల మంది ఆ సాంగ్ చూసి మిమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా మంచిగా డాన్స్ చేస్తున్నారు. చిన్న పిల్లలైనే ముసలోళ్ళైనే బాగా అది చేస్తాను. కానీ అది ఇక సారు అది అనుకోనట్టు పాట అది చేసి 2 సంవత్సరాలు అవుతుంది. దాన్ని సినిమాలకే అని అనుకొని ఆయనతో చేసినాం. మా బాపు కళాకారుడు. అయితే బాపు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు నాకేం తెలుసు అవన్నీ పట్టించుకో మనకు వచ్చున్నాయి. అయితే బాయిల నాటి పెద్దలు బాయిల బంగారాలు ఏంటి మా ఊళ్ళే మా పుట్టిన ఊళ్ళే గడీలు ఉన్నాయి. మంచి పెద్ద పెద్ద ధనాత్తులు పటేన్లు అయినాయి, దొరలు అయినాయి. ఇక దన్నాటు దొంగల భయానికి భూములల్లో వాత పెట్టుకుండు, బాయిలల్లో పెట్టుకుండు. అది అట్లా జరిగిందట. మా బాప ఒక్కనాడు ఆ మాట అయితే మావ ఒక పాట పాడింది, బాయిలోనే బల్లి వలికి అని. అంతే. అయితే ఆ పాట బల్లి వలికితే ఏమవుతుంది రా బల్లి వలికితే అంటే మా బాప ఒక్కనాడు అన్నాడు, బల్లి వలికితే శుభం అవుతుంది బిడ్డ అని అన్నాడు. అయితే శుభం అంటే ఇక తోడంగా బాగేండ్లకు తీసే వరకల్లా ఈ దోడిన కొద్దిగా బల్లి చిట అననే బట్టి ఇక చిట అన్న వాళ్ళే అంటే బండసరం శీలలో వెళ్తాయి. బాయిలోనే బల్లి బలికే బాయిలోనే బల్లి బలికే బండసారం శీలలో వదిలే బాయిలోనే ఇట్లా అవుతుంది. ఇట్లా అయితే దాన్ని ఇక మేము ఒక్కనాడు మంగిలి వారకు అంతకన్నా ముందుగా ఒక్కటి రేణుక ఎల్లమ్మ పాట వేసినాం మా ఊళ్ళోనే. కొంచెం బోలే అంటే పోయేంత మందం పోయినాయి కానీ ఇక దీనంత దేవుళ్ళ కొద్దిగా తక్కువ. ఇక బాయి కాడి బొడ్డమ్మ అన్నది కూడా మనమే వాడినాం. ఇక ఆనాడు మైక్ టూర్లకు సూటుకొని వచ్చి నాగవ్వరు రాయ అంటే ఇక పేరిచ్చే మందంగా అనిపించినాం. ఇక ఈ పాటకు 2 సంవత్సరాలకు మొన్న చేసినాం. మాకు కూడా ఛానల్ ఉన్నది కానీ అంతవరదాకా పాటలు మా అన్నలో కూడా బాగానే వాడినాం. వాడినాం కానీ ఇక అంతకు ముందుగాలు తిరుపతి రెడ్డి అని నా కొడుకు మీదే నేనే వాడుకున్నా ఛానల్లో పాట. ఏం పాడారమ్మా? ఏసీకి ఎండల్ల ఇలా బండ్లు గట్టంగా ఏసీకి ఎండల్ల ఇలా బండ్లు గట్టంగా ఎవ్వరనుకుంటేనే నా తిరుపతి రెడ్డి ఎవ్వాలనుకుంటేనే నా తిరుపతి రెడ్డి ఎయిరయ్యరని కాదు లేమన్నా గాని ఎయిరయ్యరని కాదు లేమన్నా గాని మనసే లేదన్నాడే నా తిరుపతి రెడ్డి మోదే లేదన్నాడే నా తిరుపతి రెడ్డి. అయితే ఫస్ట్లా పెద్ద అయినా నీ తీరునే ఉంటాడు. 2 కొడుకులు నాకు బిడ్డలు లేరు. అయితే అమ్మను మనమ్మ పట్టినంత ఫంక్షన్లకు అటు ఇటు వడ్డింపటానికి తీసుకుపోతారు కదా. అమ్మతో ఒకసారి వాడిస్తాము తమ్మ ఊరికి మా అందితోని పైసలు ఇచ్చి పాడిచ్చుడు అయితే అని అంటే భయపడుతుందో ఏమో అని ఒకనాడు వాడిచ్చారు. ఇక ఏం కాదు అని పాడిచ్చారు. ఇక అట్నే కొంచెం భయం వెళ్ళిపోయినట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారమ్మా పాటలు మీరు తెలంగాణ పాటలు? నేను చిన్నప్పటి నుంచే నాకు పాటలు వచ్చా? చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాడదాం. కానీ నేను నడవంతరం ఒకరి పాటను తీసుకోను, ఒక్కరిని కామెడీ కొట్టి పాడేదాన్ని కాదు. మనకు భగవంతుడు సరస్వతి తల్లి మనకు అది ఎట్లా లభిందో అదంతా దేవుందే. ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఎవరి దగ్గర నేర్చుకోలేదు? లేదు, బాలచిత్త వాటినే పేరు మందం వస్తుంది. ఇక అప్పటికి ఇంత తెలివి లేదు. మా 4 అన్నలు నేను ఒక్కదాన్ని. నలుగురితో అన్ని తెలంగాణ పాటలన్నీ పాడతారు చిన్నప్పటి నుంచి. స్కూల్కి వెళ్ళారమ్మా అసలు మీరు? వెళ్ళినా బాలచిత్త వాటినే. కానీ ఏం చదువుకున్నారు? బాలచిత్త 1వ తరగతి చదువుకున్నారు. పోలేదు ఇంకా పోలే. ఇక అప్పుడు గంత కాదు, మా అన్నలు బాగా గారణం చూసిండ్రు. వాళ్ళు బొంబాయిలు అటు ఇటు పోయచ్చు. ఇట్లా ఇక బాగా ఒక్కసారి సారు కొట్టినందుకే తోలలేదు, మేడం కొట్టింది. సో ఏదైనా ఒక పాట వింటే అది బాగా మీరు మైండ్ లో అనుకొని పాడేస్తారు. పాట నేర్చుకోవడం పెద్ద విషయం కాదు మీకు? విషయం కాదు. ఇక అంటే ఇక ఒకటోటి ఒక్కొక్కసారి మతి మరుపు మళ్ళీ అప్పటిదప్పుడు ఎటు తయారు చేస్తా. మనిషి తప్పడదప్పుడు ఆయన కాయగట్టుడు అట్లా ఉంటది. కానీ చెప్పని నేను మర్చిపోతా. అందుకే ఇక ఇప్పుడు నన్ను చూసేది పాట పాడండి. తిరుపోలు మరుపోలు సిల్లుడలికంగా తిరుపోలు మరుపోలు సిల్లుడలికంగా నువ్వు ఉండు రోచాను తిరుపోలు మీనా మీ అత్త లేసేటి నీ పైడి సాసా మీ అత్త లేసేటి నీ పైడి సాసా నువ్వు ఉండు రోచాను తిరుపోలు మీనా
రమేష్ విన గదే పాట వన్నా ఆ, పెళ్లి శుభం పాట నీ విన గదే వాడినా. అదే పాడు కాదమ్మా, ఆ, సరే. నిజంగా కొంతమంది తెలంగాణ ఫోక్ సింగర్స్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంటది, మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు, ఆ, సరే. వీళ్ళని అప్పుడప్పుడు తవ్వి తీస్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడు ఆ, అప్పుడు ఒక ఆమె ఆంధ్ర నుంచి బేబీ అని ఒక ఆమె వచ్చింది, మీరు వినే ఉంటారు. ఆ. తర్వాత కనకవ్వ, ఆ, కనకవ్వ కన్నా ముందే కానీ ఇక మనం అంతా ముందు తర్వాత నాగవ్వ. తీయలేదు. ఆ, నన్ను ఇక ఆడికైనా కానీ పాపం నేను గానిత టీవీలో ప్రోగ్రామ్ చేసింది. ఆ, చేస్తే నన్ను ఒక్క 3 పాటలకు ఏమో ఇక వాళ్ళకు కొంచెం పడసలు వేరే ఉంటది కదా. ఉమ్, నన్ను హెల్మెట్ చేసిండ్రు. ఉమ్, ఇక కాసర్ల సామన్న మన ఆయనే ఇక వాళ్ళు చరణార్జున్ అన్న ఉమ్, నాగవ్వ నీకెందుకే బాధ అని మేము ఉన్నాం నీకెందుకు అని వాళ్ళు ఓదార్చిండు. ఉమ్, నీకు మేము ఉన్నాం ఎందుకని ఎంతటికైనా కానీ అని కాసర్ల సామన్న మంగిలి గారికి ఫోన్ నంబర్ ఇచ్చి అబ్బాయిది ఈయన నయం పడి తిరుగుతాడు, పెద్ద ఆయన ఇంటికాడ చూసుకుంటాడు. ఉమ్, మా ఆయన కూడా మంచి అయింది పొమ్మని తోలుతాడు. ఉమ్, నేను ఇంకా పాటలకే ఇవ్వకపోతే నీకు నువ్వు రానొల్లాసంటిది బిల్ల అది చేస్తారు, నువ్వు గట్నే మూలకుంటావు ఎప్పుడు ఉమ్, అని అని ఉమ్, అంటే వచ్చినా రాకుండా ఇక దేవుని కళ మన కళ కాదు ఇక్కడ దాకా వస్తామని మనం అంతే కదా. వదిలించుకోలేదు. అవును అవును. ఆ. అయితే నాగవనికి ఎందుకని ఆ మంగిలి గారికి ఫోన్ ఇచ్చిన వాళ్ళే ఇక తిరుపతికి ఫోన్ చేసింది కొడుకు చిన్న ఉమ్, ఈ చిన్న ఫోన్ చేసిన వాళ్ళే గిట్లా అమ్మని తీసుకురమ్మన్న వాళ్ళే ఆయనతో తీసుకొచ్చాడు. ఉమ్, తీసుకొస్తే ఒక్కటి కాదు ఇక 2, 3 ఇక అయినా కానీ వాళ్ళు కూడా మనలో దామ్ సార్ కానీ మంగిలి గారు కానీ ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు కూడా నన్ను రమ్మ అని కూడా వీలలేదు. అవునా. ఆ. ఉమ్, ఒక ముచ్చట ఇప్పుడు వీళ్ళు అందరు ఉన్నారు, ఇప్పుడు ఆమె ఒకరు వేరే కాడ పోయి బతుకుదాం తెల్లగా బతికితే వాళ్ళు గిట్ల ఎట్లా బతికిందని మనం అనత్తదా, ఉమ్, అది దేవుడు ఎత్తుకోవాలి. ఉమ్, నిజం అద్దా. అంతే. అయితే ఇక ఆమె నన్ను పిలిచి నా మంచిగా ఆ పాటకి ఈ పాటకు ఆయనతో చేసింది. ఇక మనకు గదే సాలు ఇక మనకు ప్రేమ చూసినప్పుడు అని ఉమ్, కానీ మంచిగా చూసుకున్నారు దామ్ సారును ఉమ్, ఈ మంగిలి గారు. ఉమ్, నాకు బిడ్డల పాపలు లేనందుకైతే ఉమ్, వాళ్ళు దామ్ సార్ కూడా నాగవని మంచిగా అయ్యిండు. ఆమె చేసినట్టే చూడాలి అని ఉమ్, అట్లా చేసిండ్రు. ఉమ్, కానీ నేను డబ్బింగ్ కొట్టే పాటలు నాకు రావు. ఓకే. అప్పటిదప్పుడే ట్యూన్ తయారు చేసి అప్పటిదప్పుడే మనిషిని వాడతా కానీ ఒకరిది మనకు కావాలని ఆ దేవుడు పెట్టలేదు. ఆ, ఇప్పటికైతే ఇక ఏమో చెప్పలేము. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఇంత టాలెంట్ అప్పటికప్పుడే ట్యూన్ కట్టడం? ఆ? ఏమో సారు ఆ దేవుడికి ఎట్లా రప్పించిండో తెలియదు. ఆ, మనిషిని చూసినా వచ్చేస్తది ట్యూన్. మనిషిని చూస్తేనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా ఓలి పండుగ కావును పండుగ అప్పటిదప్పుడు 100 అని ఇక మా చిన్న వాళ్ళు అల్లు అంటారు, అప్పటిదప్పుడు వాళ్ళు అయిన వాడితే ఇక నాగా వచ్చిందంటే ఇక అంతే అంటారు. అంటారు. సో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.